భూ కబ్జాదారుల నుండి మాకు రక్షణ కల్పించండి. వెంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు కాశెట్టి వీరస్వామి డిమాండ్. మాకు న్యాయం చేయాలని భూ బాధితుల వేడుకోలు. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రకుంట కోటి లింగాల గుడి సమీపంలోని వెంకటేశ్వర కాలనీలో సంఘం అధ్యక్షుడు కాశెట్టి వీరస్వామి మీడియా సమావేశంలో మాట్లాడుతూ 45 సంవత్సరాల క్రితం 70 మంది భూ బాధితులు సర్వే నంబర్ 132/Bలో 5 ఎకరాల 10 గుంటల భూమిని కొనుగోలు చేసి ఇంటి నిర్మాణాలు, ప్రహారీ గోడల నిర్మాణాలు చేస్తుండగా నీలారపు రంజిత్ అనే వ్యక్తి తన భూమి కాకున్న అర్ధరాత్రి సమయంలో తన అనుచరులతో అక్కడకు చేరుకొని మహిళలపై దాడి చేసి సెల్ ఫోన్లను లాక్కొని సీసీ కెమెరాల హార్డ్ డిస్కులను లాక్కెళ్లి ఇంటి నిర్మాణాలను కూల్చివేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వరంగల్ జిల్లా కలెక్టర్, పరకాల ఎమ్మెల్యే గీసుకొండ పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర కాలనీ భూ బాధితులు చంద్రమౌళి, గంగాధర్, నరేష్, రాజు, సత్యనారాయణ, ప్రదీప్, వేణు, రఘుపతి, గఫద్ అలీ, యాదగిరి, వేణు, విష్ణు, నవీన్, ఖాజా మోహినుద్దీన్, సూర్యనారాయణ, సాంబశివచారి, ఉదయ్, చందర్ తదితరులు పాల్గొన్నారు. మీరు మాట్లాడారు. పర్మిషన్ తీసుకున్నా సార్. 40 years సర్వీస్ చేసిన సీకేఎం కార్యాలయం 1973 నుంచి నాకు కన్ఫర్మ్ అయింది. 2008లో రిటైర్ అయిన డబ్బులతో కొనుక్కున్నా సార్. బిడ్డ కూడా కట్నం ఇవ్వకపోతే వాళ్ళకు కొనిచ్చిన సార్ నేను. ఆ బిడ్డకి ఇల్లు లేదు. ఇది కొడుకు కూడా పాపం హెల్త్ ప్రైవేట్ కాలేజ్ జాబ్ చేస్తాను. పీజీ ఎడ్యుకేటెడ్, రిటైర్ అయిన డబ్బులతో బాపు. సార్ మీ పేరేందో సార్? నేను తీసుకోవాలి. ఇవన్నీ కూలగొట్టినందుకు కఠినంగా శిక్షించాలి. మా ప్లాట్లు మాకు కావాలి. నీలారపు రంజిత్ గుండాయిజం నశించాలి. గుండాయిజం నశించాలి. రంజిత్ గారి గుండాయిజం నశించాలి. రంజిత్ గారి గుండాయిజం. కాశెట్టి వీరస్వామి. నేను వరంగల్ డాక్టర్స్ కాలనీలో ఉంటా. నేను 2005లో ఇక్కడ 118 నంబర్ ప్లాట్ను నేను పర్చేజ్ చేయడం జరిగింది. పర్చేజ్ చేసిన తర్వాత 2012 నుంచి నీలారపు రంజిత్ అనే వ్యక్తి ఈ భూమి నాదే అని చెప్పేసి ఇక్కడ బేస్మెంట్లు గులగొట్టి కాంపౌండ్ వాళ్ళు కట్టడం కానీ జరుగుతాయి. జరిగిన తర్వాత మేము డాక్యుమెంట్లన్నీ పరిశీలిస్తే నీలారపు రంజిత్ అనే వ్యక్తికి ఇక్కడ భూమే లేదు. నీలారపు లక్ష్మీనారాయణ ఫ్యామిలీకి 5 ఎకరాల 10 గుంటల భూమి ఏలో ఉంది. ఏలో ఉన్న భూమిని ఆల్రెడీ తొగరు చంద్రులకు, తొగరు కొమరేలకు వాళ్ళు మార్పిడి ద్వారా ఇచ్చినట్టుగా కూడా ఆర్డీఓ దగ్గర, జాయింట్ కలెక్టర్ దగ్గర రికార్డ్ అయి ఉంది. మరి ఆ రికార్డ్ అయిన తర్వాత ఆయనకు ఇంచు భూమి లేనప్పుడు మళ్ళీ నాకు పట్టా పాస్బుక్ ఎట్లా వచ్చిందంటే పాత రికార్డులను పట్టుకొని పట్టా పాస్బుక్ తయారు చేసుకొని మా భూములు కబ్జా చేయడానికి నా పన్నాగం మన్నుతున్నాడని చెప్పేసి మేము మరి ఆయనను ఎదుర్కోవడం కోసం మేము ప్రయత్నం చేసి ఎవరి దాంట్లో వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే మొన్న జూన్ 26వ తారీఖు నాడు నైటు ఒక 25 మంది, అంటే ఒక 25 మంది 30 మందిని గూండాలను వెంబడేసుకొని ఒక జేసీబీ, 4 ఆటోలు, గడ్డపారలు, సుత్తెలు పట్టుకొని వచ్చి మరి ఇక్కడ జంగం రాజేంద్ర అనే ఒక వ్యక్తి ఇల్లును కట్టిన 50 లక్షలు కట్టిన ఇల్లును కూడా ధ్వంసం చేయడం జరిగింది. అలాగే విష్ణు అని చెప్పి ఒక వ్యక్తి ప్లాట్ను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఆయన కాంపౌండ్ వాళ్ళు కూల్చేసి ఆయన రూములు కూడా కూలగొట్టిల్లు. అట్లే బోడకుంట చంద్రమౌళి అనే వ్యక్తి రూములు కూడా కూల్చడం జరిగింది. ఇది కూలుస్తున్నారనే విషయంలో మన జంగం రాజేందర్ ఇంట్లో 4 వాచ్మెన్లు ఉంటారు. 4 వాచ్మెన్లను కూడా ఆడోళ్ళు 2, మగోళ్ళు 2 ఉంటారు. వాళ్ళందరినీ బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి మేము మున్సిపాలిటీ నుంచి వచ్చినాం, ఇది పర్మిషన్ లేకుండా కడతాను, దీన్ని కూలగొడతాను, మీరు బయటికి రాలని చెప్పేసి వాళ్ళు బయటికి రాకపోతే ఓనర్కు ఫోన్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ సెల్ ఫోన్లు లాక్కొని వాళ్ళని బలవంతంగా గల్లబట్టి బయటికి గుంజుకొచ్చి నడి రోడ్డు మీకు ఇడ్చుకొచ్చి మరి ఇల్లును కూలగొట్టడం అనేది జరిగింది. మరి అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేసి వాటి హార్డ్ డిస్కులు కూడా ఎత్తుకపోయిన్లు. ఇటు సెల్ ఫోన్లు ఎత్తుకపోయిన్లు, హార్డ్ డిస్కులు ఎత్తుకపోయిన్లు. ఆడోళ్ళ మీద చేతులేసి ఎట్లా పడితే అట్లా ఛాతి మీద చేతులేసి నెట్టేసి చేసి గూండాయిజం చేసి వీటి ధ్వంసం చేయడం జరిగింది. మరి ఇక్కడ పరిశీలించినట్టయితే నీలారపు రంజిత్ అనే వ్యక్తికి ఒక ఇంచు భూమి కూడా ఇక్కడ లేదు. మేము నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీని మీద
మేము వెళ్ళి గీసుకొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఇట్లా ధ్వంసం చేసిందని కంప్లైంట్ చేస్తే మరి తెప్టు జరిగింది, 4 సెల్ ఫోన్లు తెప్టు జరిగినాయి, మరి హార్డ్ డిస్క్ ఎత్తుకపోయిన్లు, ఈ కూల్సీన్లు అని చెప్పేసి మేము అందరం కలిసిపోయి 30 మందిని కలిసిపోయి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ చేసిన పవన్ కుమార్ సారు ఆయన ఆ సిఐగా ఉన్నారు. అప్పుడు ఆ సిఐగా ఉండి ఆయన ఎఫ్ఐఆర్ చేసిండు. ఎఫ్ఐఆర్ చేసినాక తెల్లారి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యిండు. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ బాబులారు సిఐ గారు వచ్చిండు. సిఐ గారి దగ్గరికి వెళ్తే ఈ రంజిత్ అనే వ్యక్తి మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి మేము వెళ్తే మరి పొద్దున పోతే సాయంత్రం రమ్మన్నాడు, సాయంత్రం పోతే పొద్దున రమ్మన్నాడు. అట్లా 20 రోజులు తిప్పాడు మమ్మల్ని. 20 రోజులు తిప్పిన తర్వాత 20 రోజులు తిరిగిన తర్వాత సార్ ఆయన మీద యాక్షన్ తీసుకోండి అంటే ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోలేదు. మరి సెల్ ఫోన్లు ఎత్తుకపోతే సెల్ ఫోన్లు కూడా రిటర్న్ ఇప్పించలేదు. మరి హార్డ్ డిస్క్ ఎత్తుకపోతే హార్డ్ డిస్క్ కూడా రిటర్న్ ఇప్పించలేదు. ఇంతవరకు ఆయన మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే మరి ఆయనకు ఫోన్ చేసి మరి పలానా రోజు రమ్మానంటే మేము వస్తే ఆయన పోలీస్ స్టేషన్కి రాడట. మేము వస్తే అంటే మేము వాస్తవాలు అక్కడ మాట్లాడతాం కాబట్టి డాక్యుమెంట్లు చూపెడతాం కాబట్టి మేము వస్తే ఆయన పోలీస్ స్టేషన్ రానంటాడు. మరి రానన్నప్పుడు సిఐ మరి ఎందుకు గులగొట్టినవరా, మరి నువ్వు వచ్చి నీ మీద యాక్షన్ తీసుకుంటా, మరి ఆ సెల్ ఫోన్ల సంగతి ఏందని ఆయన మీద తెప్టి కేసో లేకపోతే ఎఫ్ఐఆర్ లేకపోతే ఆయన మీద డ్యామేజ్ షూటో ఏదో ఒకటి వేయాల్సిన అవసరం ఉండే. అది వేయలేదు. ఇంతవరకు ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ విషయంలో మేము మరి ఎమ్మెల్యే గారిని కలుద్దామని చెప్పేసి హైదరాబాద్కు ఎమ్మెల్యే గారు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్కు ఒక 40 మందిని కలిసి మేము ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్ళినాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే గారు ఏమంటారు కదంటే ఆయన భూమి నాదని ఆయన అంటాడు, నాదని మీరు అంటారు, మరి మీదో ఆయనదో తేలాలంటే సర్వే పెట్టాలి కదా అని అంటాడు. సర్వే పెట్టాలని అంటే సర్వే పెట్టడానికి ఏడీ సర్వేకి అప్లై చేసిండు. ఆల్రెడీ ఏడీ వచ్చిండు. ఏడీ వచ్చి చూసిండు. ఇక్కడ చూస్తే 18 సంవత్సరాలు హౌస్ నంబర్లు ఉన్నాయి, మున్సిపల్ నంబర్లు ఉన్నాయి, ఇండ్లు కట్టి ఉన్నాయి, కరెంట్ స్తంభాలు వేసి ఉన్నాయి. ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండే లేదు, నేను సర్వే చేయనని ఆయన అన్నాడు. ఆయన సర్వే చేయనంటే మేమేం చేస్తాం దానికి? ఆయన సర్వే చేయనంటే ఆయన చెప్పుకుంటా అంటే సర్వే చేయకపోతే ఎందుకు చేయమని ఆయన మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేస్తారు రంజిత్. ఇదే భూమి మీద ఆయన ఏమన్నాడంటే మా నామ్స్ ప్రకారంగా మేము చేయం, మీరు కావాలంటే కోర్టుకు వెళ్ళండి, కోర్టు ద్వారా మీరు కమిషన్ అపాయింట్మెంట్ చేసుకొని మీరు సర్వే చేసుకోండి, కానీ మేమైతే చేయమని చెప్పి అంటే మీరు రాసి ఇమ్మనంటే ఆయన ఆఫీస్కి రమ్మని ఆఫీస్కి పోయిన తర్వాత ఆయన రాసి కూడా ఇవ్వడం జరిగింది. మరి రాసి ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ సర్వే పెట్టుకొస్తామని అంటే మీరు సర్వే పెట్టుకోండి, మేము వద్దంటలేము, కానీ ఎవరికి సర్వే పెట్టాలి? భూమి ఉన్నవాడికి సర్వే పెట్టాలి, భూమి అన్యకాంతమైన వానికి సర్వే పెట్టాలి. మరి ఇక్కడ నీలారపు రంజిత్ అనే వ్యక్తికి ఇక్కడ 132Bలో భూమి లేదని చెప్పేసి మన దగ్గర హైకోర్టు నుంచి మన జిల్లా కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఉంది, ఆయనకు భూమి లేదని. అట్లనే ఆయనకు ఉండబడే భూమి అమ్ముకున్నట్టుగా ఆయన మార్పిడి ద్వారా తొగరకొండలకు ఇచ్చినట్టుగా ఆర్డీఓ దగ్గర ఒప్పుకొని మరి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నట్టుగా కూడా మన దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. మరి ఇంచు భూమి లేని వ్యక్తి సర్వే పెడితే సర్వే ఎట్లా చేస్తా అంటున్నారు వీళ్ళు? నాకు అర్థం కాదు. భూమి ఉంటే సర్వే చేయండి, ఆయనకు భూమి లేదు. ఇంచు భూమి లేనప్పుడు ఆయన సర్వేకి అప్లై చేస్తే వీళ్ళు వచ్చి సర్వే ఎట్లా పెడతారు? ఆయనకు పాత రికార్డుల ప్రకారంగా దొంగ పట్టా పాస్బుక్ ఇచ్చిండు. ఆ దొంగ పట్టా పాస్బుక్ ఇవ్వడమే ఒక నేరం. ఆ పట్టా పాస్బుక్ను ఇచ్చిన తర్వాత ఆ పట్టా పాస్బుక్ రద్దు చేయమని చెప్పేసి మేము జాయింట్ కలెక్టర్కి పెట్టినాం, ఆల్రెడీ ఎంఆర్ఓకి పెట్టినాం, ఆర్డీఓకి పెట్టినాం. ఆ పట్టా పాస్బుక్ చేయలేదు. ఇక్కడ ఇంచు భూమి లేదు, ఇక్కడ అగ్రికల్చర్ లేదు, ఆయనకు రైతు బంధు కూడా ఇస్తున్నారు. రైతు బంధు ఎందుకు ఇస్తున్నారు? రైతు బంధు కూడా ఆపండి, ఇక్కడ భూమి లేదు, వానికి వ్యవసాయం లేదు, మీరు రైతు బంధు ఎట్లా ఇస్తున్నారని చెప్పి కూడా మేము అప్లికేషన్ పెట్టినాం. దాని మీద కూడా స్పందన లేదు. ఇప్పుడు సర్వే పెడతా అంటున్నారు. ఇక్కడ 70 మంది ప్లాట్లు ఉన్నాయి, 70 మంది ఇండ్లు కట్టుకొని ఉన్నారు, ఇక్కడ కరెంటు స్తంభాలు ఉన్నాయి, ఇక్కడ వీధి లైట్లు ఉన్నాయి, మరి హౌస్ నంబర్లు ఉన్నాయి, 18 సంవత్సరాల కాంచి ఉన్నటువంటి హౌస్ నంబర్లు ఉన్నాయి, ముంగట రోడ్డు ఉన్నది, రోడ్లు పడుతున్నాయి, కన్స్ట్రక్షన్ చేస్తున్నది. ఏంటంటే నీలారపు రంజిత్ అనే వ్యక్తి ఒక కబ్జాకోరు. ఈయనకి ఇంచు భూమి లేదు ఇక్కడ. ఈ కబ్జాకోరు ఎక్కడికి పోయినా ఏం చేస్తారంటే ఇది ఎంఆర్ఓ దగ్గర పోయినా అధికారుల దగ్గర పోయినప్పుడు, సార్ నాకు 5 ఎకరాల 10 గుంటల భూమి ఉన్నది, వాళ్ళ సర్వే నెంబర్ తప్పున్నది, మీరు సర్వే పెట్టి కొలితే వాళ్ళు బయటపడతారు, అలా సగం భూమి మీరు తీసుకొని సగం భూమి నాకు ఇల్లనగానే ఎవరో వాళ్ళు స్పందించి నియమే కావచ్చు సర్వే పెట్టి కొలుద్దామని చెప్పేసి వాళ్ళు ఆశపడతారు. వాస్తవంగా నేను అధికారులకు పోలీస్ డిపార్ట్మెంట్లకు అందరికీ తెలియజేసేది ఏంటంటే మీరు మమ్మల్ని పిలవండి, వాడిని కూర్చుండబెట్టండి, ఎవడైతే అతను కూర్చుండబెట్టండి. మేము ఆయనకు కనుక భూమి ఉన్నట్టుగా ఆయన భూమి అమ్ముకున్నట్టుగా మేము ప్రూఫ్ చేయకపోతే, ఆయనకి ఇంచు భూమి లేనట్టుగా కనుక మేము ప్రూవ్ చేయకపోతే, మాది కనుక భూమి ఈ 132Bలో కనుక ఆయన భూమి ఉన్నట్టయితే మా డాక్యుమెంట్లు మేము సబ్మిట్ చేసి రంజిత్కు భూమి అప్ప చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే వానికి ధైర్యం ఉంటే ముందుకొచ్చి మాట్లాడమా. రాత్రి కూలగొట్టు కాదు, నువ్వు ముందురా, పొద్దునకరా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, పబ్లిక్ మీట్ పెట్టు, ఒక ఎంఆర్ఓని కూర్చోబెట్టండి, లేదా ఆర్డీఓని కూర్చోబెట్టండి, లేకపోతే ఒక సబ్ ఇన్స్పెక్టర్ని కూర్చోబెట్టండి, సిఐని కూర్చోబెట్టండి, ఒక ఏసీపీని కూర్చోబెట్టండి. నీకేమైనా భయం అయితే, నిన్ను తంతరనే భయం ఉంటే నువ్వు కూర్చోబెట్టి మా సమక్షంలో నీకు భూమి లేదని చెప్పి మేము ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నీకు కనుక భూమి ఉన్నట్టుగా నువ్వు ప్రూవ్ చేసినట్టయితే నీకు మా భూమిని మా డాక్యుమెంట్లు అన్నీ నీకు సబ్మిట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.